వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్తుంటే కనుక తప్పకుండా బర్నాలు పూసుకోండి. బర్నాలు పూసుకుంటే అందరూ చల్లబడతారు. ఇలాంటి విడ్డూరం నేను మొట్టమొదటిసారి చూడటం నా జీవితంలో. ఎన్ని 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 దారుణాలు సార్. దాని తర్వాత వాళ్ళ ఆవిడని ఎలా ఓదరుస్తున్నాడు చూడండి. ఓకే ఊరుకోవే. వాళ్ళ భార్య చేయి పెట్టుకుని ఓదారుస్తున్నారు, వాళ్ళకి వాళ్ళు ఓదార్చుకుంటున్నారు. ఊరుకోవే ఊరుకో, నేనున్నాను కదా. అసలు ఈ ఓవర్ యాక్షన్ దేనికి? రాజు ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. లా అండ్ ఆర్డర్ అయితే అస్సలు కరెక్ట్ గా లేదు అనుకొని చెప్పగలను. నీలాంటి యూజ్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఒకసారి ఇతను ఏం మాట్లాడాడో మీకు ప్లే చేసి వినిపిస్తాయినండి. పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఓ నాకు ఒక లాలీపాప్ కొనివ్వండి, నోట్లో పెట్టుకొని చికుటూ పోతా. 18 ఏళ్ళు వచ్చిన కొడుకు బైక్ మీద వెళ్ళి గుద్దేస్తే ఒకసారి జరుగుతాయి. గొర్రెల కాపరి మనవడు చనిపోతే పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? సరే, మీకు మీరు ఓదార్చుకుంటున్నారు. సరే, చనిపోయిన కుటుంబం వాళ్ళని ఎవరు ఓదార్స్తారు? మా ఆయన చచ్చిపోయిన రోజు కూడా మా అక్కడ 10 రూపాయలు లేదు. కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందన్న భ్రమలో బతుకుతున్నారు. పిల్లోడు 18 ఏళ్ళ పిల్లోడు బైక్ తోలుతా ఉండే ఆ పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఒకసారి జరుగుతాయి. దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా. మట్టి వాళ్ళ కొడుకుని తీసేసేసి వేరే అతన్ని పెట్టి డ్రామా నడిపిద్దామని చూస్తే మీ అందరికీ తెలిసిపోయిందా? చనిపోయిన కుటుంబస్తుల దగ్గరికి వెళ్ళి ముందు బాగా డబ్బులు ఇస్తాను, తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తాను. ఆ చనిపోయిన అతని భార్యని ఇంటికి పనికి పంపించమని చెప్పిన అహంభావి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఈ రోజు ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుంది ఇలాంటి వాళ్ళపైన మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం మానవత్వం ఉందని అడుగుతా ఉన్నా. మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వేస్తుంది. ఏం అర్థం కాదు, హాఫ్ మైండెడ్ హాఫ్ బేక్ డెక్స్ లాగా తయారయ్యారు. మొత్తం హాఫ్ బాయిల్డ్ సరుకు అంతా దిగి రాజకీయాల్లో ఇష్టం వచ్చినట్టు చెప్తే ప్రజలు నమ్మేస్తారు. ఎవరినైనా సరే పోలీసులు కేసులు పెడితే భయపడతామని మాత్రం దయచేసి అనుకోకండి అని మనం చేస్తున్నాం. నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి.